జాతీయ గృహిణుల దినోత్సవ శుభాకాంక్షలుతో వికాస్ ప్రజాహిత సేవ సమితి సెలవు ఎరగని శ్రామికురాలు అన్ని తానే ఇంటిని నడిపించే యజమానురాలు. ఓ గృహిణి అందుకోవమ్మ మా శుభాకాంక్షలు. నిత్యం పొద్దు పొడవక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తన కుటుంబం బాగుండాలని ఆ దేవదేవునికి పూజలు చేసి అందరికీ బెడ్ కాఫీ అందించి తన చిన్నారులను స్కూలుకు పంపించే ఏర్పాటులను చూస్తూ తన భర్త ఆఫీస్కి వెళ్లే టైంకి భోజనం బాక్స్ రెడీ చేస్తూ తన అత్తామాలని వాళ్ళకి ఏమి కావాలని చూసుకుంటూ నిత్యం శ్రమిస్తున్న ఓ గృహిణి ఇన్ని జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేము. ఓ గృహిణి అందుకోవమ్మ మా శుభాకాంక్షలు. ఇంటి పను ఎన్నెన్నో బాధ్యతలను మోస్తూ నిత్యం శ్రమిస్తూ తన చిన్నారులను మంచి అలవాట్లను నేర్పిస్తూ పెద్దలను ఎలా గౌరవించాలని చెబుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ నిత్యం కృషి చేస్తున్న ఓ గృహిణి అందుకోవమ్మా మా శుభాకాంక్షలు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు టైం చూడకుండా ప్రతిఫలం ఆశించకుండా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శ్రమిస్తున్నా ఓ గృహిణి అందుకోవమ్మా మా శుభాకాంక్షలు. తన ఇంటికి వచ్చే బంధుమిత్రులను ఎంతో ఆప్యాయతాభిమానం చూపించి తన కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ నవ్వుతూ పలకరించే ఓ గృహిణి అందుకోవమ్మ మా శుభాకాంక్షలు. సెలవు ఎరగని శ్రామికురాలు, జీతం తీసుకోని కార్మికురాలు, అన్ని తానే ఇంటి నడిపించే యజమానురాలు. ఓ గృహిణి అందుకోవమ్మా మా శుభాకాంక్షలు. నిత్యం పొద్దు పొడవక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తన కుటుంబం బాగుండాలని ఆ దేవదేవునికి పూజలు చేసి అందరికీ బెడ్ కాఫీ అందించి తన చిన్నారులను స్కూలుకు పంపించే ఏర్పాటులను చూస్తూ తన భర్త ఆఫీస్కి వెళ్లే టైంకి భోజనం బాక్స్ రెడీ చేస్తూ తన అత్తామాలని వాళ్ళకి ఏమి కావాలని చూసుకుంటూ నిత్యం శ్రమిస్తున్న ఓ గృహిణి ఇన్ని జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేము. ఓ గృహిణి అందుకోవమ్మ మా శుభాకాంక్షలు. మా పూజ్య గృహిణులకు వికాస్ ప్రజాహిత సేవా సమితి తరపున జాతీయ గృహిణుల దినోత్సవ శుభాకాంక్షలు. అభినందనలు.
గృహిణి అంటే ఒక పదమే కానీ ఆ పదంలోనే ఒక ప్రపంచం నిండి ఉంది. ఆమె ఒక తల్లి, భార్య, కూతురు, కోడలు, ప్రతి పాత్రలోను తానే అనిపించే స్త్రీ. ఉదయాన్నే పొద్దు పొడవక ముందే లేచి ఇంటిని శుభ్రం చేస్తుంది. కుటుంబం ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తుంది. అందరికీ ప్రేమతో, ఆత్మీయతతో అర్థం కాని శ్రమ చేస్తున్నా ఓ గృహిణి, అందుకో మా శుభాకాంక్షలు. తన భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు భోజనం సిద్ధం చేస్తుంది. పిల్లలను స్కూల్కి పంపిస్తుంది. అత్తమామల అవసరాలు చూసుకుంటుంది. ఈ క్రమంలో తన ఆరోగ్యం, విశ్రాంతి అన్నవి మరిచి కుటుంబానికే అంకితమై పని చేస్తున్నా ఓ గృహిణి, అందుకో వికాస్ ప్రజాహిత సేవా సమితి తరపున మా శుభాకాంక్షలు. ఇంటి వ్యవస్థను శాంతి ప్రేమతో నడిపిస్తూ పిల్లలలో మంచి అలవాట్లు నేర్పిస్తూ పెద్దలను గౌరవించే విలువలు నేర్పిస్తుంది.